ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వైష్ణవి, ఏంటి ఆట? ఇదెవరు చెప్పారు మీకు? మాకెవరూ చెప్పలేదమ్మమ్మా. మరి నీకెలా తెలిసింది? ఇందాక శ్రీవల్లి పిన్ని కేశవ మావయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? పిన్ని షష్ఠి రోజున సుబ్రహ్మణ్యపురం గుడిలో ఉన్న ఆ బావిలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీసి ఆ స్వామి పక్కన ప్రతిష్ఠిస్తానని కేశవ మావయ్యతో పిన్ని చెప్పింది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందమ్మమ్మ. అందుకే మేము దాన్ని ఆటలాగా ఆడుకుంటున్నాము. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. అమ్మా, శ్రీవల్లి ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అమ్మా, నువ్వు కంగారు పడుకు. తను ప్రియా దగ్గరకు వెళ్ళొస్తానని మాకు చెప్పే వెళ్ళింది. ఎంతసేపు అయిందమ్మా తను వెళ్ళి? ఇందాకే వెళ్ళింది అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా? అలాంటిదేం లేదమ్మా. మరెందుకమ్మా అంతలా కంగారు పడుతున్నావు? కంగారేం లేదమ్మా. శ్రీవల్లి ఇంట్లో కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిందని తెలుసుకోవడానికి అలా అడిగానంతే. శ్రీవల్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకమ్మా. తనకేం కాదు, మేమంతా ఉన్నాం కదా. శ్రీవల్లి గురించి నీకు భయం కలిగించే విషయాలేమన్నా ఉంటే మాకు చెప్పు. అంతేకాని నీ మనసులోనే దాచుకుని నువ్వొక్కదానివే భరిస్తూ ఆ సమస్యని పరిష్కరించాలని చూడకమ్మా. అవునత్తయ్య గారు, మీ మనసులో ఉన్న కంగారు కారణమేంటి? మళ్ళీ ఏమైనా జరిగిందా? నేను శ్రీవల్లి పిన్ని బావిలో దిగుతున్నాను. విగ్రహాన్ని తీసుకొచ్చి దేవుడి పక్కన పెట్టేశాను. శ్రీవల్లి విషయంలో నేనెందుకు కంగారు పడుతున్నానో భయపడుతున్నానో మీకు చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టలేను. విగ్రహం గురించి ఆలోచించొద్దు అని శ్రీవల్లికి చెప్తేనేమో తను అర్థం చేసుకోకుండా నా మాట వినడం లేదు. అందుకే తననెప్పుడు కనిపెట్టుకుని ఉంటూ కాపాడుకోవాలి. ఏంటత్తయ్య గారు, ఏం మాట్లాడరేంటి? మీరనుకున్నట్టేం లేదమ్మా. నేను దేనికో భయపడ్డం లేదు, ఏ విషయమో దాచడం లేదు. అలా ఏదైనా ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా? అలాంటిదేం లేదు. మీరు వెళ్ళండమ్మా. ప్రాణాల గురించి శ్రీవల్లి అస్సలు ఆలోచించట్లేదు. తను లేకపోతే మా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించకుండా ఎందుకని తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది? తన మనసును ఎలా మార్చాలి? ఈ విషయం గురించి ఆయనకి చెప్తే చాలా బాధపడతారు. కానీ ఈ విషయం తెలిస్తే శ్రీవల్లి గురించి ఆయన కూడా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. తననిప్పుడు కనిపెట్టుకుని ఉంటారు. కానీ చెప్పాలా వద్దా అర్థం కావడం లేదు. ఇదిగో కాఫీ తీసుకో.
ఏంటే కాఫీని కూడా ఆలోచించి తాగాలా? అదేం లేదు లేవే. ఇంకేంటి కబుర్లు చెప్పు. ఏం చెప్పాలి? అదే తొందరలోనే పెళ్ళుంది కదా, పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయా అని. జరుగుతున్నాయిలే. సుబ్బు నువ్వు షాపింగ్ చేశారా? చేశాం. ఏంటి శ్రీవల్లి, సుబ్బుకు నీకు ఏమన్నా గొడవలు స్టార్ట్ అయ్యాయా? అదేం లేదు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, నువ్వు తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని, తనతో సరిగ్గా మాట్లాడట్లేదని సుబ్బు అంటున్నాడు. ఈ అబ్బాయిలందరికీ కంగారు ఎక్కువ ప్రియా. ఎప్పుడు వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండాలి అనుకుంటారు. ఏదో పని మీదుండో, ఫోన్ సైలెంట్లో ఉండో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తనతో సరిగ్గా మాట్లాడట్లేదని ఫీల్ అవుతారు. నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ సుబ్బు ఏమో చాలా ఫీల్ అవుతున్నాడే. అతని మాటల్లో నీ మీదున్న ప్రేమతో పాటు నీ కోసం తను పడే తపన తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగిందని నాకు కూడా అనిపిస్తుంది. నువ్వు సుబ్బుతో ఒకసారి మాట్లాడి ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ చేసుకో. సుబ్బును కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను, ఇంకాసేపట్లో తను ఇక్కడికి వచ్చేస్తాడు. ఏంటి ప్రియా నువ్వు చేసిన పని? నాకు చెప్పకుండా సుబ్బుని ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావు? అదేంటి శ్రీవల్లి, ఈ మాత్రం దానికి అంత సీరియస్ అవుతున్నావు? మీ మధ్య ఏమైనా అపార్థాలుంటే మాట్లాడి సాల్వ్ చేసుకుంటారని రమ్మన్నాను. మా మధ్యన ఎటువంటి అపార్థాలు లేవు ప్రియా. అసలు చిన్న విషయాన్ని కూడా ఎందుకింత పెద్ద ప్రాబ్లంగా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే నేను సుబ్బు డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం కదా. హలో అక్క. హలో శ్రీవల్లి, ఎక్కడున్నావు? నేను ప్రియా వాళ్ళ ఇంట్లో ఉన్నానక్క. చెప్పు. ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నావా శ్రీవల్లి? అదే లేదక్క. సరే అయితే ఒకసారి ఇంటికి రా, నాన్నగారు పిలుస్తున్నారు. సరే అక్క, వెంటనే బయలుదేరుతున్నాను. అలాగే. శ్రీవల్లి వస్తుంది నాన్న. అక్కడి నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కదా నాన్న, నేను చెప్పేది ఒకసారి పూర్తిగా వినండి. ఏం వినాలి? సుబ్రహ్మణ్యంపురం బావిలోని విగ్రహం తీయడం ఎంత ప్రమాదకరమో నీకు తెలుసా? ఆ విగ్రహాన్ని తీయడానికి ట్రై చేసిన వాళ్ళని మహాసర్పం కాటువేసి చంపిందన్న విషయం నీకు తెలుసు. అన్నీ తెలిసి ఎందుకు విగ్రహాన్ని తీయమంటున్నావు? నేను విగ్రహం తీయాలనుకుంటున్న విషయం నాన్న వాళ్ళకి ఎలా తెలిసిందే? ఇందులో నా తప్పేం లేదు నాన్న. శ్రీవల్లి విగ్రహం తీస్తానని తనని సుబ్రహ్మణ్యపురం తీసుకువెళ్ళమని అడిగింది. నేను సరే అన్నాను. తను అడిగితే మాత్రం అది ప్రమాదమని తెలిసి నువ్వెందుకు తీసుకెళ్ళావు? వద్దని చెప్పాలి కదా. చెప్పాలని అనుకున్నాను, కానీ పరిస్థితులు నన్ను చెప్పనవ్వలేదు. అమ్మా శ్రీవల్లి, అక్కడ నిలబడ్డావేంటమ్మా? లోపలరా. చెప్పమ్మా శ్రీవల్లి, కేశవ అన్నయ్య నిన్ను ఆ విగ్రహాన్ని బయటికి తీయమని ఎందుకు చెప్పాడు? నాన్న, బావిలో ఉన్న విగ్రహం తీయాలని నేనే అనుకున్నాను తప్ప అందులో అన్నయ్య తప్పేం లేదు. అదెంత ప్రమాదకరమో నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా. అయినా నువ్వు ఆ విగ్రహాన్ని తీయాలని ఎందుకు అనుకున్నావు? మన కుటుంబం కోసం. అవునన్నా, మైండ్ని కంట్రోల్ చేసే శక్తి కలిగిన కాళ లాంటి వాడే నా చేత విగ్రహం తీయించాలనుకున్నాడు. అంటే అది తీయటానికి ఖచ్చితంగా నేను అర్హురాలని అనిపించింది. అందుకే తీయాలనుకున్నాను.
అలా బావిలో విగ్రహం ఉండటం వల్లే మన ఫ్యామిలీకి శాపం ఉందంటున్నారు కదా. అది బయటకొస్తే తప్ప శాపం పోదు అనుకున్నాను. అమ్మ మీరు కలిసుండకపోవటానికి కారణం శాపం కాబట్టి దాన్ని బయటికి తీసి శాపం పోగొట్టాలనుకున్నాను. అప్పుడు అమ్మ మీరందరూ కలిసుంటారు కదా. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. వద్దమ్మా, ఇంకెప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకు. మా కోసం రిస్క్ తీసుకుని నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకు. నీ చేత విగ్రహం తీయించాలనుకున్న కాల చివరికి ఏమయ్యాడో నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. ఆ ప్రయత్నం ఎవరు చేసినా చివరికి వాళ్లది అదే పరిస్థితి అవుతుందమ్మా. నువ్వింకెప్పుడు ఇలాంటి ఆలోచనని మనసులోకి రానివద్దు. నీకేమన్నా జరిగితే నేను తట్టుకోలేను తల్లి. స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నాకు నీ గురించే చాలా ఆందోళనగా ఉంది. పైగా ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావని తెలిస్తే నీకు ఏం జరుగుతుందని నాకు చాలా భయంగా ఉందమ్మా. నా గురించి ఆందోళన పట్టమేంటి నాన్న? అసలు స్వామీజీ గారు ఆ రోజు మీతో ఏం చెప్పారు? నీ కూతురు మృత్యువు వైపు ప్రయాణిస్తోందని తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మీ వంశస్థులు చేసిన పాపం వల్లే నీ కూతురికి అలా జరుగుతోంది కోదండరామయ్య. అది దైవ నిర్ణయం. ఏదన్నా చెడు జరుగుతుందని స్వామీజీ చెప్పారా నాన్న? చెప్పండి నాన్న, నా దగ్గర దాచకుండా దయచేసి నిజం చెప్పండి. నేను నీకు నిజమే చెప్పానమ్మా. స్వామీజీ మనకంత మంచి జరుగుతుందని చెప్పారు. మరి ఆందోళన పడుతున్నారు దేని గురించి నాన్న? అదేనమ్మా, మన కుటుంబం అంతా కలిసి ఉండడానికి టైం పడుతుంది అన్నారు. ఆ విషయం గురించి ఆందోళన పడుతున్నానే తప్ప అంతకుమించేం లేదు. అమ్మా సిరివల్లి, నేనెందుకు ఇంతలా చెప్తున్నానో ఒకసారి నన్ను అర్థం చేసుకో. కాలా తన స్వార్థం కోసం నీకు ఏమైనా పర్వాలేదనుకున్నాడే తప్ప ఆ అర్హత నీకు మాత్రమే ఉందని కాదమ్మా. నీ మనసులో ఉన్న ఈ ఆలోచనని మాత్రం తీసేయమ్మా. ఆ విగ్రహం గురించి నువ్వు పూర్తిగా మర్చిపో. సరే నాన్న, మీరు బాధపడకండి. ఏం జరిగినా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని మనమంతా నమ్ముతున్నాం కాబట్టి ఇది కూడా అలాగే జరుగుతుంది అనుకుంటాను. మీరు బాధపడే పని నేనేది చేయను. సరే నాన్న, నేను వస్తాను. ఆగమ్మా, ఈ విషయం మీ అమ్మకు తెలుసా? లేదు నాన్న, తెలీదు. అమ్మకు చెప్పొద్దమ్మా. తనకు తెలిస్తే తట్టుకోలేదు. నాకన్నా ఎక్కువగా బాధపడుతుంది, భయపడుతుంది. అలాగే నాన్న, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళొస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర, అమ్మా నాన్న కలిసి ఉండటానికి నేనేం చేయాలో నువ్వే ఆజ్ఞాపించు స్వామి.
ఏంటమ్మా అలా నిలబడ్డావు? ఏం లేదమ్మా. ఇలారా, కూర్చో. శ్రీవల్లి, ఈ మధ్య నువ్వు సుబ్బుతో సరిగ్గా మాట్లాడడం లేదట, ఎందుకు? మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అబ్బే, గొడవలేం జరగలేదు అత్తయ్య. తను నువ్వాగు సుబ్బు. చెప్పు శ్రీవల్లి, ఏం జరిగింది? సుబ్బుతో మాట్లాడకపోవడానికి కారణమేంటి? బావిలో ఉన్న విగ్రహం బయటికి తీసి సుబ్బుకి శాశ్వతంగా దూరమైపోతాను కాబట్టి ఇప్పటి నుంచే సుబ్బుని దూరం పెడుతున్నానని అమ్మకు అసలు డౌట్ రాకూడదు. అలాంటిదేం లేదమ్మా. మా మధ్య గొడవలేం జరగలేదు. నేనే సుబ్బుని దూరం పెట్టడం లేదు. ఏం సుబ్బు, నేను నీతో సరిగా మాట్లాడట్లేదని నీకెందుకు అనిపించింది? ఆయన నేనిప్పుడు నీతో అలా బిహేవ్ చేశాను. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, నాకు కనీసం రిటర్న్ కాల్ కూడా చేయట్లేదు. నీతో మాట్లాడడానికి నీ దగ్గరకు వస్తే ఒంటరిగా ఉండాలని ఉందని చెప్తున్నావు. ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. నువ్వు ఇలా బిహేవ్ చేయడం ఇదే ఫస్ట్ టైం శ్రీవల్లి. అయ్యో సుబ్బు, ఫోన్ సైలెంట్లో ఉండుంటుంది, చూసుకొనుండను. అమ్మా నాన్నలు మా కుటుంబం అందరం కలిసి ఉండలేకపోతున్నామనే బాధలో ఉండి ఒంటరిగా ఉండాలనుకున్నాను. ఆ మాత్రం దానికి నువ్వంతలా ఫీల్ అవుతావా? చిన్నపిల్లల్లా అమ్మ కంప్లైంట్ చేస్తావా? మనసు బాగోలేక ఏదో డిస్టర్బ్లో ఉండి అలా చేశానని కూడా అర్థం చేసుకోలేవా? నా గురించి నువ్వు తెలుసుకుంది ఇదేనా? రేపు మన పెళ్ళయ్యాక కూడా ఇలాగే ప్రతి చిన్న విషయాన్ని అమ్మకి చెప్పి బాధపెడతావా? లే శ్రీవల్లి, అలా చేయను. ఇప్పుడు కూడా నేను ఆంటీకి ఏం కంప్లైంట్ చేయలేదు. సడన్గా నువ్వు నాతో మాట్లాడకపోయేసరికి నేను కొంచెం హర్ట్ అయి తట్టుకోలేకపోయాను. నేనేదో కోల్పోయినట్టు అనిపించింది నాకు. మీ ఫ్యామిలీ గురించి నువ్వు బాధపడుతున్నావు అని తెలుసు, కానీ నువ్వు ఒక్కదానివి అలా బాధపడుతుంటే నేను చూడలేకపోయాను. బాధలో కూడా నీకు తోడుగా ఉండి నీకు ఓదార్పునివ్వాలనుకున్నాను. నేను ఒక అనాథనే అయినా ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ నువ్వు మాట్లాడకుండా నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్న క్షణం నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఏంటి సుబ్బు అలా మాట్లాడుతున్నావు? తనేదో మూడ్ ఆఫ్లో ఉండి తన మనసేం బాలేక అలా బిహేవ్ చేశానని చెప్తుంది కదా, ఇంకా ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? శ్రీవల్లి, నీ కాబోయే భర్తని నువ్వే ఓదార్చు. అనవసరంగా ఎక్కువ ఊహించుకొని బాధపడుతున్నాడు. అమ్మా, నేను సుబ్బు అలా సరదాగా బయటికి వెళ్ళొస్తాం. అలాగే అమ్మా, వెళ్ళండి. పద సుబ్బు, వెళ్ళొస్తామమ్మా. మీరు అనవసరంగా కంగారు పడ్డారంటీ. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. మీరు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఏ డిస్టర్బెన్స్ లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఎందుకంటే సుబ్బు శ్రీవల్లికి ఒకరంటే ఒకరికి ప్రాణం. రెండు ఫలుడా ఇవ్వండి. అలాగే సార్. సార్, ఇదిగోండి. తిను శ్రీవల్లి. ఇప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఎందుకు? నా మీద నీకు ఎటువంటి కోపం లేనందుకు, నాతో సరదాగా ఇలా బయటకు వచ్చినందుకు. నీ మీద నా కోపం ఏంటి సుబ్బు? అంటే యాక్చువల్గా నేను నాతో ఒంటరిగా వదిలేయని సీరియస్గా అన్నావు కదా,
అయితే నేను ఈ పట్ల ఏమైనా తప్పుగా బిహేవ్ చేశానేమో, అందుకే నాతో కోపంగా అలా అన్నావు అనుకున్నాను. కానీ అది కోపం కాదు, ఏదో డిస్టర్బెన్స్లో ఉండి అన్నానని చెప్పావు కదా, అందుకే హ్యాపీగా ఉంది. శ్రీవల్లి, ఏంటి ఫలుడా తినకుండా అలానే ఆలోచిస్తున్నావు? ఏం లేదు సుబ్బు. సుబ్బు, ఒకవేళ నేను సడన్ గా నీకు దూరమైపోతే నువ్వేం చేస్తావు? నన్ను మర్చిపోతావు కదా? సీత, చెప్పండి. ఏంటి సీత డల్గా మాట్లాడుతున్నావు? ఏం కాలేదండి, నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నువ్విప్పుడు బాధలో ఉన్నావని నా మనసుకు అర్థమవుతుంది. ఏం జరిగిందో చెప్పు సీత. హలో నాన్న, అసలేం జరిగిందంటే ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.